అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 వెంటనే రద్దు చేయాలని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త జైల్ భరో పిలుపు మేరకు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో కలెక్టరేట్ సమీపాన పొన్నాడ బ్రిడ్జి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చిన అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం పచ్చి నియంతృత్వమని అన్నారు. సమ్మె హక్కు కార్మికుల హక్కని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లారని తెలిపారు. 4 సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మె చేపట్టారని తెలిపారు. నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేయటం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీల పోరాటానికి కార్మిక ప్రజా సంఘాల తరపున సంపూర్ణ మద్దతు, అండదండలు అందిస్తామని తెలిపారు. ఉద్యమాన్ని అణచివేయటానికి నిరంకుశ వైఖరి కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని స్తంభింప చేస్తాం. అవసరం వస్తే రాష్ట్ర బంధుకు కూడా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పిలుపునివ్వబోతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకొని అంగన్వాడీ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేయాలి. వాళ్ళు ఏమీ గొంతమ్మ కోరికలు కోరలేదు. నీవు ఎన్నికల ముందు నీ అవసరం కోసం నేను అధికారంలోకి వస్తే తమిళనాడుకు మించినటువంటి 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి ఈవేళ మాట తప్పనన్నావు, మడం చెప్పనన్నావు, రాజన్న బిడ్డనన్నావు. ఏమైంది? ప్రజల్ని మోసం చేస్తున్నావు, అంగన్వాడీ వర్కర్స్ని మోసం చేస్తున్నావు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా ఈవేళ తయారు చేసావు. ఈవేళ జనం రోడ్ల మీదకి వచ్చారు. నీవేమో ఎస్మా చట్టం తెచ్చావు. ఎస్మా చట్టము అంగన్వాడీలకు ఎందుకు వర్తిస్తుంది? నిజంగా ఎస్మా చట్టం వర్తిస్తే నువ్వేమో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మీ మీద ఎస్మా ఉపయోగించవలసి వస్తుంది. మీది అత్యవసర సర్వీసు, సమ్మెలకు వెళ్ళొద్దని చెప్పాలా. 29 రోజులు సమ్మె చేస్తే ఇప్పుడు ఎస్మా చట్టం ఎవరి మీద పెట్టాలి? ఈ ప్రభుత్వం మీద పెట్టాలి. ఇంత ముఖ్యమైనటువంటి ఈ కీలకమైనటువంటి అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయనందుకే ఎస్మా చట్టం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, మంత్రులను అరెస్ట్ చేయాలి. అంతేకాదు ఈ శాఖకు సంబంధించిన మంత్రిని చర్చలు పిలవడం లేదు. ఎవరు? బొత్స సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎలాగ మాట్లాడుతాడో తెలియదు. ఆయన మాట్లాడింది మనకు అర్థం కాదు, మన మాట్లాడింది ఆయనకు అర్థం కాదు. అలాంటి పనికిమాలిలో వేళ చర్చలు పిలిచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ జీతాలు పెంచడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నమస్కారములండి. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కొందూరు మండలం మాది లోలుగు సెక్టారు. నేను యూనియన్ లీడర్ మండలానికి సార్ ఈ రోజుకి 28 రోజులని మేము సమ్మె మొదలుపెట్టాం. కనీసం ప్రభుత్వంలో చీమ కుట్టినంత కూడా అనిపించడం లేదు. మీరు పాదయాత్రలో 2018లో ఏం చెప్పారు జగనన్న? మహిళలు నా అక్క చెల్లెమ్మలని అన్నారు. ప్రతి ఒక్క మహిళకి మీరు నుదుటి మీద ముద్దు పెట్టి తల నిమురుతూ అమ్మ నా అక్కలు మీరు 11,500లో 6,000 కట్ అవుతుంది. మేము ఇంకా 5,500 దేనికి చేయాలి? ఈ 5,500 అంగన్వాడీ సెంటర్ ఎలా నడిపింది? మా పెట్టుబడి పెట్టుకొని మేము నడపాలా? మా జీతాలు కూడా మాకు సరిగ్గా ఉంటే మేము ఈరోజు రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు, ఈ టెంట్ కింద ఉండేవాళ్ళము కాదు. అది మీరు గమనించాలి. మీ ఖర్చు అయినా మీరు పెట్టుకోండి, పిల్లలకి మాకు పెట్టట్లేదు కదా. మాకు జీతాలు ఇస్తామంటున్నారు, కానీ పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి అంగన్వాడీ టీచర్లతో పోషించాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకుంటారో